శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం జూలై నెల రాశి ఫలితాలు కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 10 రోజులు లేటుగా నేను మీ ముందుకు వస్తున్నాను. జూలై 10వ తారీఖు నుండి మొదలు పెడితే జూలై 30 వరకు గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి, ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాను. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది. చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మేషరాశి మిత్రులారా, ఈ యొక్క జూలై నెల 10 నుంచి 30వ తారీఖు వరకు 2020 అలా ఉండబోతుంది. అంటే బాగున్నారా? ఫస్ట్ ఏళ్ళనాటి శని నడుస్తుంది, బట్ గురు భగవానుడు మీకు యోగాన్ని ఇస్తున్నాడు. ఎలా ఉంది ఈ నెల అంతా కూడా మీకు గ్రహబలం అంటే, కుజుడు ధైర్యాన్ని, గురుడు ఆశీర్వాదాన్ని, శుక్రుడు సంబంధాల్లో మాధుర్యాన్ని, క్రమశిక్షణను, రాహు కొత్త అవకాశాలను, కేతు ఆధ్యాత్మిక దృష్టిని కలిగిస్తున్నాడు. అయితే చంద్రుడి సంచారం వల్ల కొన్ని రోజులు భావోద్వేగమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల మీకు ఆర్థికంగా ఎలా ఉందంటే, ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన బకాయిలన్నీ వసూలయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగి ధన ప్రవాహం నిలకడగా ఉంటుంది. బంగారం, స్థిరాస్తి రూపంలో పెట్టుబడులు మంచిది. ఇంకా వ్యాపారంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత కస్టమర్లు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. భాగస్వామి వ్యాపారంలో పారదర్శకత పాటిస్తే మంచి లాభాలు వస్తాయి. ఫుడ్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ వ్యాపారం, డిజిటల్ రంగాల్లో అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఉద్యోగంలో ఉన్నతాధికారి నుండి ప్రశంసలు లభిస్తాయి. ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న మీకు శుభవార్త అందవచ్చు. ప్రభుత్వ పరీక్షలకు సిద్ధంగా ఉన్న వారికి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇంకా ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకి ప్రభుత్వ టెండర్లు, లైసెన్సులు, అసమతులు ఆలస్యంగా ఉన్న చివరికి అనుకూలంగా పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగ బదిలీ లేదా పదోన్నతి లేదా మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ అన్ని ఇవ్వడం కూడా మంచిగా ఉంటుందని చెప్పొచ్చు. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, ఇంజనీరింగ్, మల్టీనేషనల్ సంస్థలు పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్యలో కాస్త ఆనందకర వాతావరణం ఉంటుంది, దుఃఖకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, మల్టిపుల్ గా ఉంటుందని చెప్పొచ్చు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఇంటిలోని శుభకార్యాలు చర్చలు ప్రారంభమవుతాయి. ఇక ప్రేమికులు అంటారా, పరిచయం కావచ్చు, దాంపత్య జీవితంలో పరస్పర గౌరవం కావచ్చు, ప్రేమికులు ఒకరొక్కడ అవగాహన పెరుగుతుంది. ఈ నెల కాస్త బాగుందని కూడా చెప్పొచ్చు మేషరాశి వారికి. ఇంకా ప్రత్యేకించి సినిమా రంగం వాళ్ళకి, కళాకారులకి, టీవీ రంగం వారికి, సినీ, టీవీ, యూట్యూబ్, సోషల్ మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీ ప్రతిభ గుర్తింపు పొందుతుంది. రచయితలు, సంగీత దర్శకులు, నటులు, యాంకర్లు, డిజిటల్ క్రియేట్ చేసే వారికి అందరికీ కూడా మంచి స్పందన ఉంది ఈ నెల. కోర్టు వ్యవహారంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసులు అనుకూలమైనటువంటి మారే పరిణామాలు వస్తున్నాయి. రాజీ మార్గం ద్వారా సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. న్యాయపరమైనటువంటి పత్రాలు జాగ్రత్తగా పరిశీలించండి. ఇంకా విదేశాల్లో ఉద్యోగం లేదా చదువు చేస్తున్నటువంటి వారికి, వీసా, ఇమిగ్రేషన్ ఎదురు చూస్తున్న వారికి ఆశాజనకమైనటువంటి సమాచారం అందుతుంది. విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కూడా ఏర్పరచుకునే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్వల్పకాలిక ట్రేడింగ్ కంటే దీర్ఘకాలిక పెట్టుబడులే చాలా మంచిదని చెప్పొచ్చు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ జోలికే వెళ్ళకండి. మంచి బెస్ట్ షేర్స్ ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటూనండి. నెక్స్ట్ లెవెల్కి ఉంటుంది. రియల్ ఎస్టేట్ అంటారా, మార్కెట్ అయితే అతలాకుతలం ఉంది. డిస్కషన్ జరుగుతాయి, కానీ అది చేతికి వచ్చే అవకాశాలు అయితే కనబడట్లేదు ఈ నెల. సర్వీస్ సెక్టర్లో ఉన్నారు కొంతమంది. హోటల్, హాస్పిటల్, ట్రావెల్, ఎడ్యుకేషన్, కన్సల్టెన్సీ, బ్యూటీ, సెక్యూరిటీ, ఈవెంట్ రంగాలు ఉన్న వారికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి. కస్టమర్స్ పెరిగే అవకాశం ఉన్నాయి. ఇంకా ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త ఆయన ప్రభావం కూడా ఆరోగ్యం పట్ల చూపిస్తుంది. శరీరానికి తగినంత విశ్రాంతి కావాలి. అధిక వేడి, నీటి కొరత, తలనొప్పి, కండరాల నొప్పులు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత మూత్ర విసర్జన దగ్గర మంట పుట్టేటట్టుగా అవకాశం ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. కొంచెం వేడి తగ్గించుకునే విషయాలు తెలుసుకోండి. రైతులకి వర్షాకాలం ప్రారంభమైంది. మంచి అవకాశాలు ఉన్నాయి. రైతులకి అద్భుతంగా ఉంటారు.
ఎందుకంటే రైతులు బాగుంటేనే మనం అందరం కూడా బాగుంటాం. ఈ నెల అదృష్ట తేదీలు చెప్పొచ్చు 12, 16, 21, 24, 28 తారీఖులు బాగుంటాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 9. అదృష్ట రంగులు ఎరుపు, కాషాయం, బంగారం. అదృష్ట దిక్కు తూర్పు అని కూడా ఉంది. చెప్పండి మీకు ఏం పరిహారం ఉంది అంటే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం, ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చెప్పడం, శనివారం నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని మీ ఇష్ట దేవాలయంలోనో లేదా మీ కులదేవత దగ్గర పోయి వెలిగించండి. ఈ నెల మీరు కందిపప్పు, ఎర్రని వస్త్రం, బెల్లం, పండ్లు దానం ఇస్తే చాలా బాగుంటుంది. మేషరాశి వారికి ఈ 20 రోజులు శ్రమకు తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది. విజయోస్తు. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులని సంప్రదించండి, జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా మా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల, ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండీ, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల ఉంది రెడీగా. ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి, కానీ డైరెక్ట్గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే, వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు. నువ్వులు ఒక చేతుల్లో నుంచి ఇంకొకరు తీసుకోవచ్చా అంటే వ్యాపారస్తులు వాడు తీసుకొచ్చి మీ చేతిలోనే పెడతాడు. తీసుకోవాలి, మీరు అడగట్టు నేను నువ్వులు ముట్టుకోను అని అంటారా, పో అంటాడు. ఈ సెంటిమెంట్స్కి అంతా వెళ్ళకండి. పూజ కార్యక్రమాల్లో, పితృకర్మల్లో వాడే ఒక పవిత్రమైనటువంటి వస్తువు ఏదైనా ఉందంటే నువ్వులే, మన పితృలకు వెళ్ళేది. కాబట్టి ఇలాంటి చెడు సెంటిమెంట్స్కి వెళ్ళకండి. ప్రాక్టికల్గా ఉండండి. మనం ఏ ప్రపంచంలో ఉన్నాం ఆలోచించండి. మీకే నువ్వులు అనేది మన నువ్వులు ఉండ తినమా మనం? నువ్వులు వంటలో పొడిగా వేసుకోమా? తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ. నువ్వులు చెడు కాదని పితృలకు ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి ప్రసాదం, వరప్రసాదం నువ్వులు అంటారు. విజయోస్తు. అన్నదానం చేయడం వల్ల కలిగిన పుణ్యం ఏంటి? అన్నదానం చేస్తే ఏమవుతుంది? నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారు. ఏం చెప్పారు? గజతురగ సహస్రం గోకులం కోటిదానం కనకరజిత పాత్రం మేదిని సాగరాంతం ఉభయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం నహి నహి బహుదానం అన్నదానం సమానం అన్నారంటే 1000 ఏనుగులు 1000 గుర్రాలు ఇచ్చినా కూడా ఫలితాలు ఉండదట. కనుక రజిత పాత్రం మేదిని సాగరాంతం వజ్ర వైడూర్య మణిమేద గోమేద ఆకాశమంత ఎత్తుకి పాతాళమంత లోతుకి పోషించిన గురుగారు మీ చేతిలో ఉన్న ఉంగరం ఇస్తే బాగుంటుంది అని ఆశ ఉంటుందంట. ఉదయ కుల విశుద్ధం కోటి కన్యా ప్రదానం 2 కుటుంబాన్ని కలిపే కోటి కన్యాదానం చేసినా మాకు పెట్టిపోతలు పెట్టలేదు, మాకు వియ్యంకుడు మర్యాద పెట్టలేదు, మాకు సాంబారు వేయలేదు, మాకు స్వీట్ ఇవ్వలేదు, ఆడపడుచు లాంఛనం, ఇలాంటి కొరతలు వస్తూనే ఉంటాయి. కానీ ఒక్క అన్నదానం చేస్తే ఆ అన్నదానంలో ఏం చేస్తున్నాడు? భోజనం వాడు చెప్తున్నాడు. భూర్భోత్స సదస్వరే నెంబర్ గో దేవస్థలి దేవస అమరదోస్తు ప్రాణాయస్వ వానాయస్వ వ్యానాయస్వ ఉదానాయస్వ. నేను వైశ్వానర ఆహుతి చేస్తున్నాను. లోపల ఒకడు వైశ్వానుడు ఉంటారట. వాడు సంతోషంగా ఉంటే ఆశీర్వదిస్తాడట. వాడు ఆకలి అయితే కోపంగా మాట్లాడతాడట. వాడు కడుపు నిండి ఉన్నప్పుడు ఆశీర్వాదం మంచిగా నవ్వుతూ మాట్లాడతాడు. కోపం ఎప్పుడు వస్తుంది? లోపల ఆకలి ఉన్నప్పుడు వస్తుంది. అది తినేటప్పుడు ఆ పెడతాడట. భోజనం పెట్టిన వాళ్ళకి నహి నహి బహుదానం అన్నదానం సమానం. ఒక ముద్ద ఎక్కువైతే మనం ఏం చెప్తాం? చాలు, పెట్టకండి, కడుపు నిండిపోయింది, చాలు చాలు అంటాం చూసారా? ప్రపంచంలో చాలు చాలు అని చెప్పే ఏకైక దానం ఏదైనా ఉందంటే నహి నహి బహుదానం అన్నదానం సమానం. ఆ వైశ్వానుడు దీవిస్తాడట. ఆహా, ఈ ఆహారం పెట్టిన కుటుంబం, వంశం, వారి యొక్క చరిత్ర, ఇటు 7 లోకాలు అటు 7 లోకాలు, వీరు సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వైశ్వానుడు ఆశీర్వదిస్తాడట. కాబట్టి అన్నదానం పెట్టాలి. బాగా బలిసి కడుపు నిండా ఉన్నవాడికి కాదండి పెట్టేది. ఒక్క పూట కూడా అన్నం లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తూ ఉంటారు చూసారా, వాడికి పెట్టండి అన్నదానం. స్ట్రేంజర్స్ కి పెట్టండి. పెట్టి చూడండి. మీ ఇంట్లో అన్నం పెడతారు కదా, మీరు తింటున్న తర్వాత ఒక్క గరిటైనా మిగిలి ఉండదా? ఆ ఒక గరిట తీసుకుపోయి రోడ్డు మీద ఎలా వెళ్తుంటారు కదా, వాళ్ళు మీ ఇంటి పక్క రాకపోయినా తీసుకుపోయి భోజనం ఇచ్చుండి బాంచన్ 2 రోజులైంది తిని, అయ్యా నువ్వు మంచిగా ఉండాలని వాడు కడుపు నిండా దీవిస్తాడండి. అలాంటి అన్నదానం చేసి చూడండి. నెలకు ఒక్కరోజు ఒక్కరికి భోజనం పెట్టండి. అది అలవాటుగా చేసుకోండి. అది 10 రోజులకు ఒకసారి వస్తుంది, తర్వాత అది రోజుగా మారుతుంది.
ఒక్కరికి మనం తినేటప్పుడు నాకు ఈ రోజు నా కష్టంతో కడుపు నిండా ఉంది, ఇవి లేకుండా ఎంతమంది ఉన్నారనే ఒక భావన మీలో వచ్చింది అనుకోండి, మీ గురించి భగవంతుడు ఆలోచించడం మొదలు పెడతాడు. అదే అన్నదానంలో ఉన్న గొప్ప సందేశం.